నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భారత్ అమెరికా మైత్రి ప్రపంచానికే మేలు చేస్తుందన్న మోదీ. ఇరు దేశాలు కలిస్తే ఉగ్రవాదానికి చరమగీతం పాడొచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ వ్యాసంలో వెల్లడి. మరికొన్ని గంటల్లో మోదీ ట్రంప్ ఏకాంత ప్రతినిధుల స్థాయి చర్చలు. వీసా నిబంధనలపై ఇరువురు జరిపే సంప్రదింపులపై తీవ్ర ఉత్కంఠ. 6 దశాబ్దాల తర్వాత జూన్లో కృష్ణా డెల్టాకు నీరు. పట్టిసీమ వల్లే సాధ్యమైందన్న చంద్రబాబు. 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించినట్టేనని స్పష్టీకరణ. దేశ విద్యా వ్యవస్థలో మార్పులు చేర్పులపై కేంద్రం దృష్టి. నూతన జాతీయ విధాన రూపకల్పనకు చర్యలు. కస్తూరి రంగన్ సారథ్యంలో కమిటీ ఏర్పాటు. ప్రైవేటు బ్యాంకుల అవినీతి కార్యకలాపాలపై సీవీసీకి విచారణాధికారాలు. ఆమోదం తెలిపిన రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక సేవల శాఖలు. ఐదు శాతం జీఎస్టీకి వ్యతిరేకంగా వస్త్ర పరిశ్రమ పోరుబాట. రేపటి నుంచి 3 రోజులు దేశవ్యాప్త బంద్. పూర్తిగా మినహాయించాలని డిమాండ్. భారత్ అమెరికా మైత్రి ప్రపంచానికి మేలు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇరు దేశాలు కలిసి పనిచేస్తే తీవ్రవాదం, అతివాదం వంటి సవాళ్ల నుంచి ప్రపంచానికి విముక్తి కలిగించవచ్చని అమెరికా పర్యటన సందర్భంగా వాల్ స్ట్రీట్ జర్నల్కు రాసిన వ్యాసంలో మోదీ వివరించారు. భారత్ అమెరికా మధ్య స్నేహ సంబంధాలు నిర్వివాదమైనవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో తొలిసారి భేటీ కానున్న వేళ అగ్రరాజ్యానికి చెందిన ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్కు వ్యాసం రాసిన మోదీ భారత్ అమెరికా మైత్రి ప్రపంచాన్ని తీవ్రవాదం, అతివాద సిద్ధాంతాలు, సంప్రదాయేతర భద్రతా సవాళ్ల నుంచి రక్షించేందుకు ఉపకరిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న వేళ భారత్ అమెరికా కలిసి అభివృద్ధి ఇంజన్లు పుంజుకునేందుకు ఊతమివ్వడమే కాకుండా ఆవిష్కరణలకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. గతేడాది అమెరికా చట్టసభనుద్దేశించి ప్రసంగించిన మోదీ ఏడాది తర్వాత వచ్చిన తాను ఇరు దేశాల మధ్య అనేకంశాలపై ఏకాభిప్రాయం పెరుగుతుందనే ధీమాతో ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్కు రాసిన వ్యాసంలో వివరించారు. పరస్పర రాజకీయ విలువలు, ఒకరి శ్రేయస్సుపై మరొకరికి ఉన్న బలమైన నమ్మకం భారత్ అమెరికాల భాగస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుందని వివరించారు. భారత్ అమెరికా కలిసి పనిచేస్తే అందుబాటు ధరలకే రోటా వైరస్, డెంగ్యూ వంటి వ్యాధులను నివారించే టీకాలు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో మానవతా సాయం, విపత్తు నిర్వహణ, ఆఫ్రికాలోని శాంతి దళాలకు శిక్షణా కార్యక్రమాలు వంటి ప్రయోజనాలు ప్రపంచానికి కలుగుతాయని మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో సహకారం వల్ల ఇరు దేశాలకు పరస్పరం లబ్ధి చేకూరుతుందని ప్రధాని వివరించారు. తీవ్రవాదంపై పోరాటంలో 4 దశాబ్దాల అనుభవం ఉన్న భారత్ ఆ సవాల్ను ఎలా అధిగమించాలో ట్రంప్ పాలనా యంత్రాంగంతో పంచుకుంటుందని మోదీ వివరించారు. పశ్చిమాసియా, ఆఫ్ఘనిస్తాన్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ఇరు దేశాలు ఇప్పటికే కలిసికట్టుగా పనిచేస్తున్నాయని మోదీ గుర్తు చేశారు. సముద్ర మార్గాల్లో వాణిజ్యం, ఇంధనం వెలికితీత వంటి ప్రక్రియల్లో అందరికీ అవకాశాలుండేలా చూడాలని సూచించిన ప్రధాని దక్షిణ చైనా సముద్రంపై తన ఆధిపత్యాన్ని చాటుతున్న చైనా వైఖరిని పరోక్షంగా ప్రస్తావించారు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా $115 బిలియన్ ఉందన్న మోదీ మరిన్ని రేట్లు పెరిగే అవకాశాలున్నాయన్నారు. అమెరికాలో 35 రాష్ట్రాల్లో భారతీయ సంస్థలు పెట్టిన $15 బిలియన్ పెట్టుబడులు అగ్రరాజ్య ఉత్పాదక, సేవా రంగాల విలువను మరింతగా పెంచుతోందన్నారు. ప్రపంచ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తున్న అమెరికా సంస్థలు భారత్లో $20 బిలియన్ మేర పెట్టుబడులు పెట్టాయని మోదీ వివరించారు. భారత్లో చేపట్టిన సంస్కరణలు అమెరికా వ్యాపారులకు వాణిజ్య, పెట్టుబడుల రంగాల్లో విస్తృత అవకాశాలను కల్పిస్తున్నాయన్న మోదీ ఇందుకు జీఎస్టీని ఉదాహరణగా పేర్కొన్నారు. 100 స్మార్ట్ నగరాల నిర్మాణం, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రహదారులు, రైల్వే ఆధునీకరణ పనులు, అందరికీ ఇల్లు కట్టాలనే పథకం కేవలం హామీలు కాదన్న మోదీ పట్టణ పునరుజ్జీవనానికి, కొత్త ఉద్యోగావకాశాల కల్పనకు ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. భవిష్యత్తులో భారతీయ సంస్థలు అమెరికా నుంచి $50 బిలియన్ విలువైన ఇంధనం దిగుమతి చేసుకుంటాయన్న మోదీ త్వరలో భారతీయ ప్రైవేటు విమానయాన రంగంలో అమెరికాలో తయారైన 200 విమానాలు చేరతాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, నైపుణ్య మానవ వనరులు భారత్ అమెరికా మధ్య డిజిటల్, సాంకేతిక సహకారాన్ని పెంచేందుకు దోహదం చేస్తాయన్నారు. 30 లక్షల మందితో బలంగా ఉన్న భారతీయ అమెరికన్ సమాజం ఇరు దేశాల మధ్య అనుసంధానతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని మోదీ వాల్ స్ట్రీట్ జర్నల్కు రాసిన వ్యాసంలో వివరించారు.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ రక్షణ మంత్రి జిమ్ మ్యాటిస్తో కాసేపటి క్రితం సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం చేయడంపై మోదీ మ్యాటిస్ చర్చలు జరిపారు. రక్షణ రంగంలో భారత్ను అత్యంత ప్రాధాన్య దేశంగా గుర్తించిన అమెరికా 22 ప్రెడేటర్ గార్డియన్ డ్రోన్లు విక్రయించేందుకు గత వారం పచ్చజెండా ఊపింది. సుమారు 300 కోట్ల రూపాయల విలువైన ఈ ఒప్పందం వల్ల భారత్కు అత్యాధునికమైన డ్రోన్లు అందనున్నాయి. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 5వ సారి అగ్రరాజ్యంలో పర్యటిస్తున్న నరేంద్ర మోదీ ఈ రాత్రికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇప్పటికే 3 సార్లు ఫోన్లో మాట్లాడుకున్న మోదీ, ట్రంప్ తొలిసారి ప్రత్యక్షంగా సమావేశం కానున్నారు. ఏకాంత చర్చలు, ప్రతినిధి స్థాయి చర్చల రూపంలో అనేక గంటలు కీలక అంశాలపై సమాలోచనలు చేయనున్నారు. ఆర్థిక, వాణిజ్య, రక్షణ సహా ఇతర రంగాల్లో సహకారం పెంపుపై మోదీ, ట్రంప్ చర్చలు ప్రధానంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉండగా వీసా నిబంధనలపై ఇరువురు ఏం మాట్లాడుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది. H-1B వీసాల జారీ నిబంధనల్ని కఠినతరం చేయడంపై తీవ్ర ఆందోళన చేస్తున్న భారతీయ ఐటీ సంస్థల ప్రతినిధులు, ఉద్యోగులు ఈ అంశంపై తమకు శుభవార్త అందుతుందనే ఆశల్లో ఉన్నారు. $100 కోట్ల నిధుల కోసమే భారత్ పర్యావరణ పరిరక్షణపై చేసుకున్న ప్యారిస్ ఒప్పందంలో చేరిందని ఆ ఒడంబడిక నుంచి వైదొలిగిన సందర్భంగా ట్రంప్ విమర్శించిన నేపథ్యంలో వాతావరణ మార్పు సమస్యపై పోరులో కలిసి పనిచేయడంపై మోదీ, ట్రంప్ భేటీలో జరిగే చర్చపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దేశంలోనే చరిత్రాత్మక సంస్కరణకు రంగం సిద్దమైందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి దేశ చరిత్రలో తొలిసారి ఓ సంస్కరణ కోసం పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమవుతోందని తెలిపారు. వస్తు సేవల పన్ను అమలుతో అందరికీ ప్రయోజనాలుంటాయన్న వెంకయ్య మొదట్లో బాలారిష్టాలు ఉండడం సహజమని తెలిపారు. వాటిని ఏకాభిప్రాయంతో జీఎస్టీ మండలి సరిచేస్తుందని స్పష్టం చేసిన మంత్రి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. Initially, there will be some problems, there will be some teething troubles, and even if there are some shortcomings during the course of time, they will be identified, and after evolving a consensus, the GST Council will try to take care of those shortcomings, if any. Those teething troubles in the beginning will be there, but the long term, GST is going to help the country, it is going to strengthen the economy, the GDP will grow much faster, much higher. So that being the case, I hope everyone concerned, raising above partisan politics, will extend full support, and also the trade and industry and other allied organizations have been asking for GST for years together. Now that it has become a reality, I hope they will also extend full cooperation. భారతీయ విద్యా వ్యవస్థ ప్రక్షాళన లక్ష్యంగా నూతన విద్యా విధానం రూపకల్పనపై కసరత్తు చేస్తున్న కేంద్రం ఇస్రో మాజీ సారథి కస్తూరి రంగన్ నేతృత్వంలో 9 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. వేర్వేరు రంగాల్లో నిష్ణాతులతో వేసిన ఈ కమిటీ నూతన విద్యా విధానం తుది ముసాయిదా రూపొందిస్తుందని మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేరళలోని కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాల్లో 100% అక్షరాస్యత సాధించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఐఏఎస్ అధికారి కేజే ఆల్ఫోన్స్, మధ్యప్రదేశ్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి రామ్శంకర్ కురీల్ సహా మొత్తం 9 మంది సభ్యులుగా ఉంటారని వివరించింది. నూతన విద్యా విధానంపై 2 ఏళ్ల క్రితం మాజీ కేబినెట్ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇచ్చే నివేదికను సైతం పరిగణలోకి తీసుకుని తుది దస్తరం రూపొందిస్తామని మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పట్టుసీమ ఫలితంగా 60 ఏళ్ల తర్వాత తొలిసారి సీజన్ కంటే ముందే కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదలైంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా తూర్పు హెడ్ స్లూయిస్ ద్వారా 2500 క్యూసెక్కుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. పట్టుసీమ ఎత్తిపోతల ద్వారా వస్తున్న గోదావరి నీటితో కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ వచ్చినట్టేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి చేరిన గోదావరి నీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా డెల్టాకు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న తూర్పు డెల్టా ప్రధాన హెడ్ స్లూయిస్ వద్ద పూజలు నిర్వహించిన సీఎం నీటిని విడుదల చేశారు. రైవస్ కాలువకు 1000, ఏలూరు, బందరు, తూర్పు కాలువలకు 500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. 112 ఏళ్ల చరిత్ర కలిగిన కృష్ణా తూర్పు డెల్టా హెడ్ స్లూయిస్ నుంచి 1956 తర్వాత తొలిసారి జూన్లో సాగునీరు విడుదల చేశారు. పట్టిసీమ ద్వారా వారం రోజులుగా గోదావరి నుంచి 1.8 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 12 మోటార్లతో 4500 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 7.37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. త్వరలో ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గోదావరి డెల్టాకైతే జూన్ 1 నీళ్లు ఇవ్వగలిగాం. కృష్ణా డెల్టా కూడా కొంతవరకు తాగడానికి నీళ్లు ఇచ్చాం.
ఈరోజు పూర్తిగా నీళ్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోయింటే రాష్ట్రానికి తీరని నష్టం జరిగేది. ఈ నదుల అనుసంధానం ఇవన్నీ చేసే దానివల్ల కొంతవరకు మనకు మంచి ఫలితాలు వస్తున్నాయి. రంజాన్ పండుగను పురస్కరించుకుని డెల్టా ప్రాంతానికి నీరివ్వటం సంతోషంగా ఉందన్న చంద్రబాబు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పోలవరం నిర్మాణం సకాలంలో పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థలు అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై వాస్తవ సదృశ్య తనిఖీ ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎం యంత్ర సామగ్రి సిద్దమైనందున పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టేందుకు కావలసిన కార్యాచరణ ఎప్పటికప్పుడు సిద్దం చేసుకోవాలని స్పష్టం చేశారు. కాఫర్ డ్యాం పనులు గోదావరిలో వరద సీజన్ ముగిసిన వెంటనే నవంబర్లోనే చేపట్టాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగిస్తున్న ఉక్కుపై జీఎస్టీ భారం పడకుండా చూసుకోవాలన్న చంద్రబాబు ఈ అంశంపై కేంద్రంతో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. 2018 నాటికి కాఫర్ డ్యాం పూర్తి చేసేలా అధికారులు గుత్తేదారు సంస్థ కెల్లర్ చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వం వరి, మొక్కజొన్న, పత్తికి మద్దతు ధర పెంచి ఎరువులపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట పట్టణంలో డీసీజీబీ బ్యాంకును ప్రారంభించిన మంత్రి అనంతరం ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థులకు టెట్ మెటీరియల్ పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు తగినంత నగదు పంపించడం లేదన్న హరీష్ రైతులు డబ్బుల కోసం బ్యాంకుల వద్ద ధర్నాలు చేసే పరిస్థితి కల్పించిందన్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య, దత్తాత్రేయ చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యను దృష్టిలో పెట్టుకుని తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి ఒక 5-6 వేల కోట్లు విడుదల చేసి రైతాంగానికి తమ ధాన్యం అమ్మిన డబ్బులు ఇవ్వండి, కొత్తగా క్రాప్ లోన్స్ మంజూరు చేసి నగదు రూపంలో రైతులకు అందించి వ్యవసాయానికి రైతుకు అండగా నిలబడాలని కోరుతున్నాం. రైతుకు ఇంకేదైనా వెసులుబాటు కల్పించాలి తప్ప జీఎస్టీ రూపంలో రైతుల మీద భారం వేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ను భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. అత్యంత నిష్ఠతో 4 రోజులు చేసిన ఉపవాస దీక్షలు విరమించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఢిల్లీ జమా మసీదులో వందలాది మంది ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఇతర ప్రధాన నగరాల్లోని ఈద్గాలకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లిన ముస్లింలు తమ జీవితాల్లో సుఖశాంతులు వర్ధిల్లాలని ప్రార్థించారు. పండుగ వేళ ఇష్టమైన వంటకాలు రుచి చూస్తూ పిల్లా పెద్దలు సందడిగా గడుపుతున్నారు. ప్రజలందరికీ ట్విట్టర్ ద్వారా ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ సమాజంలోని శాంతిని, సౌభ్రాతృత్వాన్ని ఈ పండుగ మరింత పెంచాలని ఆకాంక్షించారు. బీహార్, బంగాల్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఈద్ వేడుకలకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. భారత్, బంగ్లాదేశ్ సైనికులు సరిహద్దుల్లో ఈద్ ఉల్ ఫితర్ను కలిసి జరుపుకున్నారు. బంగాల్లోని సిలిగుడిలో ఫుల్బరీ అవుట్పోస్ట్ దగ్గర బీఎస్ఎఫ్, బీజీబీ జవాన్లు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. కశ్మీర్లోని నియంత్రణ రేఖ దగ్గర ఈద్ సందడి కనిపించలేదు. రంజాన్ పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. నిన్న సాయంత్రం నెలవంకను చూసిన మహమ్మదీయులు ఇవాళ ఈద్ ఉల్ ఫితర్ నిర్వహించుకున్నారు. హైదరాబాద్ మక్కా మసీదులో జరిగిన సామూహిక ప్రార్థనలకు ముస్లింలు వేలాదిగా హాజరయ్యారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ పురపాలక మైదానంలో జరిగిన సామూహిక ప్రార్థనల్లో ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అటు 2 రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కూడా ఈద్ ఉల్ ఫితర్ను పురస్కరించుకుని ఆధ్యాత్మిక వాతావరణం పరిమళించింది. రంజాన్ సందర్భంగా తనను కలిసిన ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనలతో సర్వమత ఐకమత్యానికి, ప్రపంచ శాంతికి కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వస్త్ర పరిశ్రమపై 5% వస్తు సేవల పన్ను జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ రేపటి నుంచి 3 రోజుల పాటు తలపెట్టిన దేశవ్యాప్త బంద్కు తెలంగాణ వస్త్ర పరిశ్రమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రేపటి నుంచి 72 గంటల పాటు రాష్ట్రంలోని 40,000 వస్త్ర దుకాణాలు మూసివేయనున్నారు. వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోన్న వస్త్ర పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తేవడం వల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని వస్త్ర పరిశ్రమ సంఘాలు తెలిపాయి. కొన్ని బడా పరిశ్రమల ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించిన సంఘాలు ఫలితంగా 25% వస్త్ర పరిశ్రమలు మూతపడే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశాయి. అటు వినియోగదారుడిపై కూడా 2 నుంచి 8% అదనపు భారం పడుతుందని పేర్కొన్న వ్యాపారులు వస్త్ర పరిశ్రమకు జీఎస్టీ నుంచి ఉపశమనం కల్పించాలని కోరారు.
రంపచోడవరం పరిధిలోని చాపరాయి గ్రామంలో ఇటీవల సంభవించిన గిరిజనుల మరణాలకు కలుషిత ఆహారం తాగునీరే కారణమని ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. గత నెల 29 నుంచి మరణాలు సంభవిస్తున్న మూఢ విశ్వాసాలతో అధికారులకు సమాచారం ఇవ్వకుండా గిరిజన వైద్యుల్ని ఆశ్రయించడం వల్లే చాపరాయిలో 16 మంది చనిపోయారని ఆనంద్ బాబు వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చాపరాయికి రక్షిత మంచినీరు, రోడ్డు సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. గిరిజనుల మరణాలపై ప్రభుత్వానికి సమాచారం అందిన వెంటనే అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేశామన్న మంత్రి 32 మంది గిరిజనుల్ని రంపచోడవరం ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. గత నెలలో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆహారం కలుషితమయ్యి, అదేవిధంగా ఆగులో ఒక ఆవు చనిపోయి కళేబరం అందులో ఉండిపోయినటువంటి పరిస్థితి. దానివల్ల ఆ తాగు నీరు కూడా కంటామినేషన్ అయిపోయి, ఈ రెండు కారణాలు, రోజుకి 2-3 చనిపోతా ఉంటే ఇప్పుడు దాన్ని కూడా అవగాహన చేసుకుని కిందకి అధికారులకి సమాచారం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృక్ష ప్రేమికుడు పద్మశ్రీ వనజీవి రామయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న బాబు రామయ్యకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆరోగ్యం కుదుటపడిందని, తుది శ్వాస వరకు మొక్కల పెంపకం, వాటి సంరక్షణ కోసమే జీవితాన్ని అంకితం చేస్తానని రామయ్య పునరుద్ఘాటించారు. రంజాన్ సందర్భంగా ఖర్జూరం తిన్న తర్వాత వదిలేసే గింజలు సేకరించి మొక్కలు నాటితే తొందరగా ఎదుగుతాయన్నారు. ముష్టికుంట్ల జన్మభూమి కార్యక్రమానికి వచ్చినప్పుడు పోతే రామయ్య నేను ఇండియా టుడేలో చూసినా, ఇండియా టుడేలో చూసినా ఇట్లా చేయబట్టి సైకిల్ మీద ప్రయాణం చేస్తుంటే వన ప్రచారానికి మోపెట్ ఇచ్చిండు. దానికి నెలకు 1500 పెట్రోల్ ఛార్జీలుగా ఇస్తాడు. దాని వల్లనే విత్తనాలు బాగా సేకరించి మొక్కలు నాటం చేసిన 1 కోటి మొక్కలు పూర్తయినాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 10,000గా పెంచింది. ఇప్పుడు బటన్ నొక్కితే స్టార్ట్ అయ్యే బండి కూడా ఇప్పుడు ప్రభుత్వం నాకు ఇచ్చింది. పార్టీని సంస్థాగతంగా బలపరచడం సహా ప్రజా సమస్యల పరిష్కారం పట్ల మరింతగా దృష్టి సారించాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు నిర్ణయించారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఆయనతో సమావేశమైన నేతలు తెలంగాణలో రైతు సమస్యలు, భూ కుంభకోణాలపై తెలుగుదేశం నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సమీకరించి ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు నేతలు వెల్లడించారు. ఈ రుణమాఫీ పేరుకు ప్రభుత్వం 16,000 కోట్లు ఇచ్చినామన్నా ఇప్పటికీ రుణమాఫీ జరగలేదు. పత్రాలన్నీ కూడా బ్యాంకుల్లోనే ఉండిపోయినాయని చెప్పి కూడా ఎజిటేట్ చేస్తున్న విషయాన్ని పార్టీ అధ్యక్షుల వారి దృష్టిలో పెట్టినాం. నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమాలు, ఇటీవల జరిగిన మహానాడులు, వీటన్నిటి మీద కూడా వారికి బ్రీఫ్ చేయడం జరిగింది. తీసుకుంటున్న కార్యక్రమాలను వారు అభినందించడంతో పాటు మరింత సమన్వయంతోనో సహకారంతోనో ముందుకెళ్లండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా హైదరాబాద్ బాహ్య వలయ రహదారిపై ప్రమాదాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. శనివారం రాత్రి సినీ నటుడు భరత్ మృతి చెందిన ఘటన మరొకముందే ఇవాళ ఔటర్పై ఓ మహిళ ప్రాణాలు విడిచింది. రోడ్డు దాటుతున్న 2 మహిళల్ని వేగంగా దాటుతున్న కారు ఢీకొట్టగా ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. రంజాన్ పర్వదినాన హైదరాబాద్ రాజేందర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఎంఎం పహాడ్కు చెందిన 8 ఏళ్ల మొహమ్మద్ ముజామిల్ ఈ ఉదయం పండుగకు అవసరమైన వస్తువులు కొనేందుకు సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో ఓ విద్యుత్ స్తంభం సమీపంలోకి రాగానే విద్యుత్ తీగలు పడగా అతడు కుప్పకూలిపోయాడు. స్థానికులు అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. అవయవదానం చేస్తే సమాజం గతి పూర్తిగా మారిపోతుందని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విజయవాడలో అభిప్రాయపడ్డారు. నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ముఖీ మీడియా సంస్థ రూపొందించిన లఘు చిత్రం బ్యాక్ టు ద ఫ్యూచర్ ప్రదర్శన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అవయవదానం అనేది కేవలం కొందరికే పరిమితమైందన్న భావనను సమాజం నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని కోడెల గుర్తు చేశారు. వ్యక్తికి ఒక ఆర్గన్ డొనేట్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేసి మామూలు నార్మల్ లైఫ్ ఇస్తే he can work normally. ఆ కుటుంబం బాగుపడుతుంది, అతను హ్యాపీగా ఉంటాడు, ఆ వ్యవస్థ బాగుపడుతుంది, అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ పిక్స్ అప్ ఎ లిటిల్ మొమెంటమ్. అలాంటిది ఆలోచించినప్పుడు ఇది ఒక వ్యక్తికి ఇచ్చేది కాదు, ఒక సమాజానికి ఇచ్చేదని మనం భావించాం.
అమెరికాలోకి వచ్చే 6 ముస్లిం దేశాల ప్రజలపై అధ్యక్షుడు ట్రంప్ విధించిన నిషేధంపై హవాయి, మేరీలాండ్ హైకోర్టులు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు పాక్షికంగా ఎత్తివేసింది. శ్వేతసౌధం అత్యవసర అభ్యర్థన మేరకు వలసదారులపై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాలా, తిరస్కరించాలా అనే విషయమై అక్టోబర్లో పరిగణలోకి తీసుకుంటామని న్యాయమూర్తులు చెప్పారు. 6 ప్రధాన ముస్లిం దేశాల నుంచి అమెరికాకు వచ్చే ప్రజలపై 90 రోజులు, వలసదారులపై 120 రోజుల నిషేధాన్ని విధిస్తూ గతంలో ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. మయన్మార్ ప్రభుత్వ యంత్రాంగం ఒకేసారి దాదాపు 2.5 వేల కోట్ల రూపాయలు విలువైన మాదక ద్రవ్యాల్ని దగ్ధం చేసింది. వేర్వేరు సందర్భాల్లో పట్టుబడిన మత్తుమందుల్ని ఐరాస మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని 3 నగరాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో నాశనం చేసింది. ఈ స్థాయిలో మాదక ద్రవ్యాల్ని ఒకేసారి తగులబెట్టడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని మయన్మార్ ప్రభుత్వ అధికారులు చెప్పారు. వాణిజ్య రాజధాని యాంగోన్లోనే 449 కిలోల కొకైన్, 7 కోట్ల 40 లక్షల ఉత్ప్రేరక మాత్రలు, 7 కిలోల నల్లమందు, ఇతర నిషేధిత పదార్థాలు కలిగిన ఔషధాల్ని నాశనం చేసినట్లు తెలిపారు. మయన్మార్ భారీ మొత్తంలో మత్తుమందులు ఉత్పత్తి చేసే కేంద్రంగా నిలుస్తోందన్న అపఖ్యాతి నేపథ్యంలో మాదక ద్రవ్యాలపై పోరులో చిత్తశుద్ధిని చాటు చెబుతూ అక్కడి ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించింది. ప్రైవేటు బ్యాంకులు, వాటి ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలపై కూడా కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇకపై దర్యాప్తు చేయనుంది. ఇందుకు అవసరమైన అధికారాల్ని సిబిసికి కల్పించేలా రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక సేవల శాఖ ఆమోదం తెలిపాయని విజిలెన్స్ కమిషనర్ టీఎం భాసిన్ తెలిపారు. ప్రైవేటు బ్యాంకులు చైర్మన్లు, ఎండీలు, ఇతర అధికారుల్ని 1988 నాటి అవినీతి నిరోధక చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించాలంటూ గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ మేరకు ఆర్బీఐ చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు. ప్రైవేటు బ్యాంకుల యాజమాన్యాలు, ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు అవసరమైన యంత్రాంగాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసుకుని ఆయా కేసులను పరిశీలిస్తున్నట్లు విజిలెన్స్ కమిషనర్ భాసిన్ వెల్లడించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలిలో సంస్కరణలు చేపట్టాలంటూ జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫార్సుల అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కమిటీ సిఫారసుల్ని సమర్థంగా, వేగవంతంగా అమలు చేసే అంశాన్ని పరిశీలించేందుకు మరో కమిటీ వేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ సమావేశానికి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు వివాదాస్పద శ్రీనివాసన్ కూడా హాజరయ్యారు. కమిటీ ఏర్పాటు చేసేందుకు మంగళవారం రాష్ట్రాల క్రికెట్ సంఘాలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో లోధా కమిటీ సిఫార్సుల్ని తక్షణమే అమలు చేసేందుకు 5 లేదా 6 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తామని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి వెల్లడించారు. కమిటీ నివేదిక సమర్పించేందుకు 15 రోజుల గడువు విధిస్తామని, 2 రోజుల్లో కమిటీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చెప్పారు. పూరీ జగన్నాథుడి రథయాత్ర నేత్రపర్వంగా కొనసాగింది. వర్షంలోనూ బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుని రథాలు ముందుకు సాగిపోయాయి. నిన్న సూర్యాస్తమయం తర్వాత రథయాత్ర నిలిచిపోగా ఈ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో తిరిగి ప్రారంభమైంది. ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొని జగన్నాథుని రథాలను అత్యంత భక్తి శ్రద్ధలతో గుండీచా ఆలయం వరకు లాగారు. రేపటి వరకు రథం అగ్రభాగాన దర్శనమివ్వనున్న దేవతామూర్తులు రేపటి నుంచి వారం రోజులు ఆలయంలో కొలువై భక్తులకు అభయమివ్వనున్నారు. బుల్లెట్ రైళ్ల వ్యవస్థను మరింత ఆధునీకరిస్తూ చైనా 2 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. గంటకు 400 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే 2 రైళ్లను బీజింగ్ షాంఘై మార్గంలో ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. దేశీయంగా తయారైన 2 రైళ్లు గత ఏడాది జులైలో నిర్వహించిన పరీక్షలో సమాంతరంగా ఉన్న పట్టాలపై ఎదురెదురుగా గంటకు 420 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయి. ఈ పరీక్ష ఫలితాల్ని పరిశీలించి జాతీయ రైల్వే సంస్థ జనవరిలో పచ్చజెండా ఊపగా చైనా ప్రభుత్వం కొత్త రైళ్లను పట్టాలెక్కించింది. ఈ బుల్లెట్ రైళ్లు 30 ఏళ్లు సేవలందించనున్నాయి. 2016 చివరి నాటికి 22,000 కిలోమీటర్ల రైలు మార్గంతో ప్రపంచంలోనే అతిపెద్ద బుల్లెట్ రైలు, హైస్పీడ్ రైలు వ్యవస్థలు కలిగి ఉన్న చైనా కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆ రంగంలో మరింత పురోగతి సాధించింది. ఇక ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. భారత్ అమెరికా మైత్రి ప్రపంచానికే మేలు చేస్తుందన్న మోదీ. ఇరు దేశాలు కలిస్తే ఉగ్రవాదానికి చర్మగీతం పాడొచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ వ్యాసంలో వెల్లడి. మరికొన్ని గంటల్లో మోదీ, ట్రంప్ ఏకాంత ప్రతినిధుల స్థాయి చర్చలు. వీసా నిబంధనలపై ఇరువురు జరిపే సంప్రదింపులపై తీవ్ర ఉత్కంఠ.
6 దశాబ్దాల తర్వాత జూన్లో కృష్ణా డెల్టాకు నీరు పట్టిసీమ వల్లే సాధ్యమైందన్న చంద్రబాబు 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించినట్టేనని స్పష్టీకరణ. దేశ విద్యా వ్యవస్థలో మార్పులు చేర్పులపై కేంద్రం దృష్టి. నూతన జాతీయ విధాన రూపకల్పనకు చర్యలు. కస్తూరి రంగన్ సారథ్యంలో కమిటీ ఏర్పాటు. ప్రైవేటు బ్యాంకుల అవినీతి కార్యకలాపాలపై సీబీసీకి విచారణాధికారాలు. ఆమోదం తెలిపిన రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక సేవల శాఖలు. %5 జీఎస్టీకి వ్యతిరేకంగా వస్త్ర పరిశ్రమ పోరుబాట. రేపటి నుంచి 3 రోజులు దేశవ్యాప్త బంద్. పూర్తిగా మినహాయించాలని డిమాండ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.